గౌరవ ఎమ్మెల్యే గారిని వేదిక వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ వైస్ చైర్మన్ గండా రమాదేవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది సార్. దానికి కళ్యాణ ఆత్మ గొల్లపల్లి రాజేశ్వరి, భక్తుల లక్ష్మి, ఎట్లా కనిపిస్తారు వెనకాల ఒకసారి 1,116,000 చెక్ వచ్చిన తర్వాత వట్టిగా తహసీల్దార్ ఆఫీస్ ఉండే వాళ్ళు మా ఆడబిడ్డలు చెట్లు పడితే ఏదైనా ఉపయోగపడుతుంది. కొందరు పేదవాళ్ళు ఉంటే అప్పో సప్పో ఏదో లెక్క తీసుకునే వాళ్ళకు వెంటనే ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి నిన్న రాత్రి చెప్పగానే వారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి చెప్పి పట్టణంలో దాదాపు 13 మందికి 10 మందికి అల్లీపూర్ లాంటి గ్రామంలో 13 మందికి ఇట్లా మొత్తం కలిపి 76 మందికి వాళ్ళ కళ్యాణం కలిపి మా మైనారిటీ సోదరిమణులకు షాదీ ముబారక్ చెట్లు ఇస్తున్నాం. ఇవన్నీ పోయిన ప్రభుత్వంలో చాలినే కాదు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కొనసాగించుకుంటూ మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు. గత ప్రభుత్వంలో కొద్దిగా గెలిచేది ప్రభుత్వం మారింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి ఈ పథకాలను కూడా మనకు అందజేయాలి. అదేవిధంగా ఇవి కాకుండా కూడా ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చినాక ఈ 2 సంవత్సరాల ఎన్నో రేషన్ కార్డు వచ్చాయి. రేషన్ కార్డులే కదా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, ఇంటింటికి కరెంటు. ఒకప్పుడు ఒక రైతులకే ఉచిత కరెంట్ ఉండేది. ఇప్పుడు భూమి లేని నిరుపేదలకు అందరికి కూడా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వస్తాం. ఫ్రీ బస్ అయిపోయింది. అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఇంద్రా మిల్ల కార్యక్రమం. ఎక్కడ లేని నిధులు ఒక్క మన మండలంలో దగ్గర దగ్గర 911 ఇళ్ళు కడుతున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం. 7 మీద ఎంతో సంతోషం అనిపిస్తుంది. నిరాకరణ రంగబిడ్డ వేరే పని మీద పోతే ఆవిడ పిలుచుకపోయి ఇంటికి వచ్చేది విడిచిపెట్టలే. ఆడబిడ్డ నాకు ఇంద్రా మిల్లు వచ్చింది, ఒకసారి చచ్చిపోవాలని చెప్పి అట్లా ఆనందంగా ఉన్నారు చాలా మంది. చాలా గ్రామాలు కూడా పెద్ద ఎత్తున ఇళ్ళొచ్చి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా గ్రామాల మహిళా సంఘాలు ఫలితోగాలు పూర్తవుతున్నాయి. మా ఇక్కల సర్పంచ్ 2వసారి అనుభవజ్ఞుడు, అన్ని కావాలని అడిగాడు. ఇప్పటిదాకా మీరు వచ్చాం, తప్పకుండా అండగా ఉంటాం. మున్సిపల్ కొత్తగా ఎన్నికయ్యారు, వారు పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని అంటున్నారు. తప్పకుండా మున్సిపల్ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, మా మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గారిని మిగతా పెద్దలు తీసుకుని ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి వారి అండ ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఇప్పటికే ఒక 15 కోట్ల రూపాయలు చేస్తే 7 కోట్ల పెద్ద ట్రైన్లకు టెండర్లు అయినాయి. ఆయనతో కాంట్రాక్టర్ మళ్ళా పెట్టుబడి కూడా కౌన్సిలర్ నిలబడి ఓడిపోయాడు, పిలిపించి ఎప్పుడైనా మొదలు పెట్టిద్దాం, మిగతా పనులు చేద్దాం. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా సౌజన్య ఆధార్ ఉంటే ఇంకా మన కరెంటు మీటర్లు ఇస్తలేదు. తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొచ్చిన మీటింగ్ ఆగానే డీ గారితో కూడా మాట్లాడుతున్నామా, డీ గారితో కూడా తప్పకుండా మాట్లాడుతున్నాం. రికగ్నైజేషన్ చేయాలంటే తహసీల్దార్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వారు ఆర్డీఓకి పంపించి రికగ్నైజేషన్ చేస్తారు. అప్పుడు మనకు అందించే అవకాశం ఉంటుంది. మనం పద్ధతి ప్రకారం పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారులకు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, విద్యుత్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి
కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు కొత్త మీటర్ తీసుకుంటే అక్కడికి పోల్స్ కరెంట్ కూడా ఉచితంగా ఇస్తున్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది సర్పంచులకు మాజీ సర్పంచులకు తెలుసు, కానీ కొంచెం తెలియని వాళ్ళకు ఈ వేదిక ద్వారా కావచ్చు, మా మీడియా ద్వారా కూడా ప్రజలకు తెలవడానికి ఈ విషయం చెప్పడం జరుగుతోంది. కొత్తగా ఇల్లు కట్టుకొని కొత్త మీటర్ ఉన్న వాళ్ళకు ఉచితంగానే కరెంట్ పోల్లు కరెంట్ లైన్లు ఇస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి ఈ కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు పెళ్లి చేసి 1,116 ఏదైతే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంపించిందో ఆ చెక్కులు అందుకోవడం వచ్చిన ఆడపిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.